హాయ్ ఫ్రెండ్స్, ఇలా చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్స్ వేస్తున్నారండి. న్యూస్ పేపర్స్ అస్సలు వేయొద్దంట. ఒకటి డిమార్ట్లో కానీ అమెజాన్లో కానీ పేపర్ క్లాత్ దొరుకుతుంది. ఆ పేపర్ క్లాత్ వేసేసి న్యూస్ పేపర్స్ పెట్టండి. ఎందుకంటే న్యూస్ పేపర్స్ వేయొద్దంటే ఇట్లా మోడల్స్ ఉంటారు, మళ్ళీ ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, అలాంటివి దేవుడి గదిలో వేయొద్దంట అండి. నేను ఒక వీడియోలో చూశాను, చాలామంది అదే పొరపాటు చేస్తున్నారు. అలా చేయకండి. నాకు కూడా తెలిసిన తర్వాతనే అది బ్లౌజ్ పీస్ కానీ అది అమెజాన్లో దొరికే క్లాత్ పేపర్ కానీ వేస్తున్నాను. అది సెల్ఫ్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ సెల్ఫ్ కాబట్టి చూపెడుతున్నాను. మార్గశిర మాసం పూజ చేయాలంటే ఒక్కరోజు కూడా చేసుకోవచ్చు అండి. ఇన్ని తోమాలంటే మనం అమ్మవారి కటాక్షం కావాలంటే అన్నీ నీట్గా పెట్టుకోవాలి కదా. ఇవన్నీ తోమడానికి రెడీ పెట్టుకున్నాను. చెద్దలు కూడా పిండేసాను. ఇక్కడ చీర ఎందుకు ఆరేసానంటే ఈ డబ్బాలన్నీ తోమేసి చీర మీద పెడతాను, ఆరేసిన. ఇలాంటి పేపర్ అండి, ఇట్లాంటి రోల్ వస్తుంది. ఆ రోల్ని దేవుడి దగ్గర పేపర్ వేయచ్చు, లేకపోతే ఇట్లాంటి టిష్యూ పేపర్స్ పెద్ద పెద్దవి వస్తాయి, అక్కడ కూడా వేయచ్చు. ఎంత క్లీన్ చేసుకోవాలి, రేపటి కోసం సర్దుకుంటున్నాను. మార్గశిర మాసం లక్ష్మీవారం ఎంత కళ్ళగా మనం ఎంత నీట్గా అమ్మవారిని అలంకరించుకుంటే అంత మనకి ఆరోగ్యం, సౌభాగ్యం అన్నీ. ధనం ఒక్కటే కాదు కదండి ముఖ్యము, ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. ఆ తల్లి 4 వారాలు కాకపోయినా ఒక్క వారం అన్నా చేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ కాకుండా ఇట్లా ప్లెయిన్ టిష్యూ పేపర్ పెద్దది రోల్ వస్తుంది, ఆ రోల్ అనే వేసుకోవచ్చు అండి. నేను దేవుడి దగ్గర వేసిన చూడండి. అలా న్యూస్ పేపర్స్ మాత్రం వేయకండి. చాలామంది వీడియోస్లలో చూస్తున్నాను ఈ గంధంలో వాటర్ కలపకుండా. ఇప్పుడు నేను ఇవాళ సర్దుతున్నానని ముడతలే ఈ డాబర్ గులాబర్ అని రోజ్ వాటర్ ఉంటుంది. రోజ్ వాటర్ని యూజ్ చేయండి గంధంలో యూజ్ చేయడానికి. మళ్ళీ జువ్వ అది కూడా యూజ్ చేస్తాను గంధంలో దేవుడికి పొట్టు పెట్టేటప్పుడు. అంత నీట్గా సదిరినాక రేపు చూపిస్తాను. ఆ న్యూస్ పేపర్స్ మాత్రం వేయకండి ప్లీజ్. మార్నింగ్ అన్నీ డబ్బాలు తోమేసి అని చెప్పాను కదండి. ఇప్పుడు అన్నీ డబ్బాలు సర్దుకుంటున్నాను. మసాలాల డబ్బాలో 3 గిన్నెలు మిస్ అయ్యాయి, అందుకే ఇట్లా చిన్న గిన్నె పెట్టుకున్నా. అందుకే నిన్న మీషోలో పెట్టిన వీడియో పెట్టాను కదా, మసాలా డబ్బా తెప్పించుకుని. ఇది అత్తమ్మ ఇచ్చింది మసాలా డబ్బా. ఇందులో ఇంకా 3 గిన్నెలు మిస్ అయినాయి. తోమట్లో పోయినాయో ఏమో అర్థమవుతలేదు. అయితే ఇలా నింపుకోవాలండి. ఇలా ప్లేట్లలో నింపుకుంటే కొన్ని ప్లేట్లు సరిపోవు కదా, అన్ని డబ్బాలు ఇట్లా కాల్ చేసిన ప్లేట్లు సరిపోవు కదా. ఉన్న ప్లేట్లలో అయితే ఇట్లా పెట్టుకున్నా, కానీ ఇట్లా ప్లేట్లు సరిపోకపోతే చిన్న చిన్న మసాలా డబ్బాలు ఇట్లా పేపర్లలో పెట్టి చుట్టి పెట్టిన. మళ్ళీ బయట మంచిగా పెట్టకుండా కాక్రోచ్లు వస్తాయి కదా. ఎప్పుడైతే లేవు మొన్నదాకా బాగుంది కాక్రోచ్లు, అన్నీ పోయినాయి. కాలిన్ వేసి తుడిచేసిన. ఇలా అన్నీ చిన్న చిన్న అన్నీ నింపి పెట్టేసుకుంటే పొద్దుటికి తొందర అయిపోతుంది పూజకి. నేను ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వాడినవి అన్నీ డేట్ ఉన్నప్పుడు వాడతాం కదా, అవి వాడకుండా కొన్ని చిన్న అన్నీ పక్కన పెట్టుకుంటా. అందుకే ఆ డబ్బా తెప్పించుకున్నా. అందులో ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి లేకపోతే కళ్యామ కొత్తిమీర వేసుకోవచ్చు. అలా కొన్ని తెచ్చి పెట్టుకున్నా. అలా యూజ్ అవుతుందని ఇట్లా కారం నింపేసి ఇట్లా డబ్బాలన్నీ నింపేసేసి రెడీ పెట్టుకుంటే పొద్దుటికి. ఇవి ఇక్కడ పక్కకుంటే ఇవి వారంలో వాడుకోవచ్చు. అవి కొత్త ఏమో పూజ రోజు ఒకరోజు ఒక 2 బగోన్లు, ఒక పాల బగోని అన్ని పక్కన పెట్టుకుంటాను. అవే వాడతానండి నేను. అలా వీలు కాకపోతే మంచిగా శుభ్రం చేసుకొని గిన్నెలు వాడుకోవచ్చు. నాకు ఎప్పుడు ఫస్ట్ నుండి వైభవలక్ష్మి పూజ చేసిన కాబట్టి ఫస్ట్ నుండి అలవాటు. అన్ని గిన్నెలన్నీ పక్కన పెట్టేసుకుంటా. అలా సెల్ఫ్లో అన్నీ పెట్టేసుకుంటా. అవి అన్నీ ఒక పొద్దుకున్నప్పుడే, ఏదైనా పండుగలప్పుడే అవన్నీ తీస్తాం మొత్తము. ఇది అవసరం ఉన్నప్పుడు తీసుకుంటే కారం, ఉప్పు, పసుపు, అది కారం పసుపు అక్కడనే పెట్టుకుంటా. ఎందుకంటే మనం డేట్ వచ్చినప్పుడు తలుగుతాం కదా, కొంచెం దూరం ఉంటే మంచిగా, లేకపోతే తలుగుతే అంత ఖరాబ్ అయిపోతుంది, పురుగు అవుతుంది. కారం మళ్ళీ పోస్తాం. పల్లీల డబ్బా ఇంకొకటి దొరకలు, కొన్ని పల్లీలు ఉన్నాయి, అందులో వేస్తున్నా. ఇలా అన్నీ నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ తల్లి పూజ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక వారం 4 వారాలు వస్తుంది ఈసారి. ఒక్క వారం కూడా చేసుకోవచ్చు అండి ఈ తల్లి పూజ. అందుకని వీడియో తీస్తున్నాను. నైట్ వరకన్నా చూస్తారు ఎవరికన్నా ఉపయోగపడుతుందని తీస్తున్నాను. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.